అధ్యక్ష, తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. అధ్యక్ష, దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమరి నాయకత్వంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది, ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్, పేజ్ నంబర్ 1021. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ ను మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడొచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. అదే విధంగా చాప్టర్ 18, పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ, as regards the relationship between the parliament and the judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.